ముస్లిమ్స్ కోసం మన నేషనల్ యాంథమే చేంజ్ చేసిరా? వందే మాతరం ఉండాల్సింది జనగణమన చేశారు. ఎందుకు? నీకు వందే మాతరంలో ఈ లైన్స్ తెలుసా? నేను స్కూల్లో ఎన్నోసార్లు పాడినా, బట్ ఇది ఎప్పుడు వినలేదు. ఇది కొత్తగా అడిగిరా? ఇవి కొత్త లైన్స్ కాదు, ఇవి బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరం ఒరిజినల్ లైన్స్. నువ్వు ఇన్ని రోజులు పాడుతున్న వర్షన్ ఒక సెలెక్టివ్ పోర్షన్ మాత్రమే. అవునా? మరి లైన్స్ ఎవరు తీసేసారు? 1940లో కాంగ్రెస్ ఈ లైన్స్ తీసేసింది. ఎందుకంటే ఈ పాట భారత్ ని అమ్మగా పొగుడుతుంది. భరతమాతని దుర్గా, మహాలక్ష్మి, సరస్వతితో కంపేర్ చేస్తుంది. అయితే భారత్ ని అమ్మగా చూపించి అమ్మలా పూజిస్తే ముస్లిమ్స్ కి ఇబ్బంది కలగొచ్చు అని అప్పటికే ఈ సాంగ్ పీపుల్ లో అనఫిషియల్ గా నేషనల్ యాంథమ్ గా ఉన్న ముస్లిం లీగ్ అపోజ్ చేయడం వల్ల నెహ్రూ ఈ లైన్స్ తీసేయించారు. నేషనల్ యాంథమ్ ఉండాల్సింది నేషనల్ సాంగ్ అయిందనమాట. రిలీజన్ ఆధారంగా ఏర్పడ్డ మన ఇండియాలో ఇలా ముస్లిమ్స్ ని అపీల్ చేయడానికి ఇలాంటివి ఎన్నో చేశారు. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ సాడ్ పార్ట్ ఏంటంటే ఇలా చేసే క్రమంలో మనం మన దేశం యొక్క ఐడెంటిటీ కోల్పోయాం. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకొచ్చే బాధ్యత మనది. ఏమంటారు? ఈ వీడియో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు నో మోర్.